జిఎస్టి వసూళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడుతోందా? కొన్ని లెక్కలైతే తెర మీదకు తీసుకొచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అది కూడా ఏప్రిల్లో రాష్ట్ర స్థూల జిఎస్టి వసూళ్లు అంటే 2.7% తగ్గిపోయింది అనేది కేంద్ర ఆర్థిక శాఖే విడుదల చేసిన గణాంకాలు. ఇప్పుడు ఇది ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో బాగా హైలైట్ చేస్తుంది. ఒకప్పుడు జిఎస్టి నుంచి వచ్చే వసూళ్లు కానీ, జిఎస్టి నుంచి వచ్చే ఆదాయం కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతోంది అనేది. కానీ తగ్గిపోతున్నప్పుడు చెప్పుకోవట్లేదు. లిక్కర్ విషయంలో అంత సాధించాం, లిక్కర్ విషయంలో జగన్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న ఈ నెలలో అప్పట్లో 24కి లేదంటే ఇప్పటికి ఈ నెలలో ఎంత వసూలైంది, బీర్లీ అమ్మకాలు ఎంత అయినాయి అని అయి రాస్తున్నారు తప్ప తగ్గిపోయిన జిఎస్టీ గురించి ఎందుకు రాయట్లా అనేది. అయితే ఇది నిజంగా అంత పెద్ద తిరోగమనంగా చూడొచ్చా? ఎందుకు ఒక్కసారిగా జిఎస్టీ ఇలా డమాలమంటుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కారణాలు ఏంటి అని అనుకోవాలి జిఎస్టీ తగ్గడానికి? లేదంటే ఒక నెలే కాబట్టి దీన్ని అంత భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదా? ఇంకో 2-3 నెలలు చూశాక మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా అయితే మొదట్లో అయితే కంటిన్యూగా మైనస్ వచ్చింది 6-7 నెలల పాటు. ఆ తర్వాత మళ్ళీ సెట్ రైట్ అయ్యి అంత అయిన తర్వాత 1-2 పథకాలు ఇవ్వటం, కొన్ని బిల్లులు ఇవ్వటం, ఇట్లాంటివి జరిగిన టైంలో కొంత జిఎస్టీ వచ్చింది. బాగానే సెట్ అయింది, మళ్ళీ ప్లస్ అయింది, మళ్ళీ మైనస్ అయింది. ఫస్ట్ ఇయర్లో అయితే దాదాపుగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది 12 నెలల్లో 8 ప్లస్, 8 మైనస్, 4 ప్లస్ ఉంది అప్పట్లో, 0 కానీ ప్లస్ కానీ. సెకండ్ ఇయర్లో అయితే దాదాపుగా ఇప్పుడు ఈ 11 నెలల్లో దాదాపు నాకు తెలిసి 8-9 నెలలు ప్లస్లోనే ఉంది. ఇప్పుడు మైనస్లోకి వచ్చి ఉండొచ్చును. అది కూడా పెద్ద ఇష్యూ, నెగ్లిజిబుల్ అనుకుంటున్నాను నేను. అంత భారీ ఎత్తున మైనస్ అయితే కాదు, 2% అన్నట్టే, 2.7% పెద్ద కాదు. బట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ కదా ఇది. వీళ్ళు ఏం చెప్తారంటే ట్యాక్సులు తగ్గినాయి కదా, జిఎస్టీ పన్నులు తగ్గినాయి కదా అంటారు. కానీ జిఎస్టీ ట్యాక్స్ కేంద్ర స్థాయిలో అయితే లాస్ట్ ఇయర్ కంటే 8.5% ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆ కంపారిజన్ చూస్తే కనుక మనకి తగ్గడం చెక్ చేసుకోవాలి. మేబీ ఈ నెలలో ఏ పథకాలు లేవు కదా, అందువల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంత ఈ యుద్ధ ప్రభావం వల్ల డబ్బులు తీయలా జనం, భయం ఉంది కదా. ఇక్కడ లాస్ట్ మంత్ నుంచి కొంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా జిఎస్టీ వసూలు పడిపోతాయా సార్? అంతే కదా. ఇప్పుడు మీకు కరోనా ఉన్నప్పుడు జిఎస్టీ -20, -30 కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉన్న వాటిని, ఉన్న 4 రూపాయలు దాచుకోవాలని చూస్తారు కానీ ఖర్చు పెట్టాలని చూడరు కదా. ఖర్చు పెట్టకపోతే పన్ను ఎక్కడి నుంచి వస్తుంది? పన్ను రాబోతే జిఎస్టీ ఎట్లా వస్తుంది బేసిక్గా? అట్లాగే ఇప్పుడు కొంత లాస్ట్ ఈ 2 మంత్స్ నుంచి కూడా యుద్ధపు ఇంపాక్ట్ ఫస్ట్ మంత్లో అంత తక్కువ ఉంది మధ్యలో నుంచి కాబట్టి. బట్ ఈ లాస్ట్ మంత్ అయితే పూర్తిగా యుద్ధం కదా. యుద్ధం కారణంగా రూపాయిని, అందులో ఆయిల్ ధరలు పెరిగిపోవడం, ఆయిల్ ధరలు కంట్రోల్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరికాళ్ళు ఉన్న 100 రూపాయలని జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నారు. దాని వలన ఖర్చు తగ్గించేటప్పటికి జిఎస్టీ తగ్గి ఉండొచ్చు. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సార్, అంటే రాష్ట్రాల పరంగా కూడా ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? ఎందుకంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ తెలంగాణ కూడా మనకన్నా వృద్ధిలోనే ఉన్నారంట వాళ్ళు. కానీ మన మాత్రం తగ్గిపోయింది ఈ నెల. బేసిక్గా ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఏరియాస్ కదా. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది, కోట్ల మంది తిరుగుతూ ఉంటారు. తిరిగేవాడు మనం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో వండుకోం కదా మాక్సిమం, చాలా మంది హోటల్లో. అదే ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంట్లో మామూలుగా విడప్పుడు రోడ్డు మీద తినేవాళ్ళం కూడా, రోజు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం కూడా, ఈ టైంలో రూపాయి చేతులు అవసరం అన్నప్పుడు ఖర్చు తగ్గిస్తాం ఆటోమేటిక్. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఏంటి, అవి 3 కూడా ఫ్లోటింగ్ ఏరియాస్. మన దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్. అక్కడ వెళ్ళి నోట్స్ వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాల్సిందే. తినాలన్నా, తాగాలన్నా, ఉండాలన్నా, హోటల్లో రూమ్ అయినా, ఇవన్నీ కూడా. ప్లస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలు, పల్లె ప్రాంతాల నుంచి కూడా లేదా పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్తారు. వాటికి కూడా అది కూడా జిఎస్టీనే కదా, హాస్పిటల్స్ కూడా అవి నడుస్తుంటాయి అన్నమాట. ఒక రకంగా రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చాలా మంది విదేశాల నుంచి వస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు, నిర్మాణాలు కూడా మొదలైనవి. ఇది జిఎస్టీ మీద ఏం ప్రభావం చూపించదు ఆంధ్రప్రదేశ్ లో? అంటే మనకి ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వ్యవహారం కదా. ఈ కాంట్రాక్ట్ల హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తెచ్చినాయి? వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడికి జిఎస్టీ చూపెడుతుంది వాళ్ళకి. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పింది అదే. మన రాష్ట్రంలో కాంట్రాక్టులు తీసుకునే ప్రతి ఒక్కడు హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉండాలని పెట్టాలి.
అవును. అలా లేకపోతే గనక డబ్బులు మనయి ట్యాక్స్‌లు ఆళ్ళకెళ్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ పని అవును. చేస్తున్న వాళ్ళందరిది హైదరాబాదు, బెంగుళూరు ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. హ్మ్. ట్యాక్స్ అక్కడికి పోతుంది చూపెట్టుకోవడం కూడా. అంతే కదా. అది కూడా మనకి తగ్గడం కనబడుతుందన్నమాట. సార్ మామూలుగా కొన్ని కొత్త కంపెనీలు వచ్చినప్పుడు పన్నులు ఆటోమేటిక్ పెరుగుతాయి, కానీ మనకి ఈ ఒక పక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తూనే 99 పైసలకి ఎకరం ఇచ్చారనో, లేదంటే వచ్చే కంపెనీలకి పన్ను మినహాయింపులు ఉంటాయి, కొన్ని వాటికి 50%, కొన్ని వాటికి 0%. దీని వల్ల కూడా ఉపయోగం ఏమి ఉండదా భవిష్యత్తులో? అంటే ఇప్పుడు ఈ అంటే నెల అనేది ఇయన్నీ పక్కన ఇప్పుడు పెడదాం వచ్చిన పోనీ. కంపెనీలన్నీ భవిష్యత్తులో వచ్చిన 10, 15 ఏళ్ల దాకా ఆళ్ళకి టాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. ఆ, ఎస్‌జిఎస్‌టి. రాష్ట్ర అవును, ప్రభుత్వం అదే డబ్బులు పన్నులేమి రావయి వాటి నుంచి. రావు. వాళ్ళకి ఉమ్, మినహాయింపు ఇచ్చేసాం. కాబట్టి ఉమ్, ఆ కంపెనీల నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. కాకపోతే ఆ కంపెనీల నుంచి ప్రొడక్ట్ కొనేవాడు ఉంటాడు గదా! వాళ్ళకి ఉమ్, పడతాయి. వాళ్ళు కడతారు అక్కడ. ఈ కంపెనీ ఉమ్, కట్టదు. మనకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు రిటైలరు కడతాడు. మనం కడతాం. రిటైలర్ కడతాడు. హోల్‌సేలర్ కడతాడు. డీలర్ అవును. కడతాడు. డిస్ట్రిబ్యూటర్ కడతాడు. ఇన్ని రకాల టాక్స్ ఉంది జీఎస్టీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు అక్కడితో ఆగిపోయింది గదా! ఒక చోటనే. అవును. ఉమ్, అందువల్ల కంట్రోల్ ఉంటుందన్నమాట. అంటే ఆదాయం ఉండదు, జిఎస్టి వసూల్లో ఉండదు, ఒక రకంగా పన్నులు ఉండవు, కానీ ఉపాధి మాత్రమే ఉంటదని అనుకోవాలేమో ఈ కంపెనీల అందుకోసం అంటే ద్వారా. ఉపాధి ఇచ్చేటప్పుడు గూడా వాళ్ళకి జీఎస్టీ పడతది. ఇప్పుడు టాక్స్‌లేస్తారు గదా! ఆ జాబ్స్ అవును. ఇచ్చినటువంటి వాళ్ళకి. ఉమ్, ఉమ్, అయి నడుస్తాయన్నమాట. ఉమ్. సార్ లిక్కర్ విషయంలో చూపిస్తున్న వ్యత్యాసం ఈ జిఎస్టి విషయంలో ఎందుకు కనబడట్లేదు? అంటే బేసిక్‌గా లిక్కర్‌లో కూడా వీళ్ళు మొదట్లో ఉన్నంత సేల్స్ లేదు. ఎందుకు అంటే మొదట్లో డబ్బులు డైరెక్ట్‌గా తీసుకున్నయి లెక్క చూపించారు. ఇప్పుడు ఉమ్, ఈ డూప్లికేట్ లిక్కర్ వచ్చేస్తుందా? రెండో ఉమ్, పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి లిక్కర్‌ని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇది ఉమ్. చాలా సార్లు పట్టుబడ్డారు గదా! ఇప్పుడు మానేశారు. ఎందుకంటే మళ్ళీ పట్టుకోవడం ఎందుకు మనోళ్ళే గదా! ఎక్కడికక్కడ దొరుకుతోందన్నటువంటి. అసలు ఇప్పుడు వీళ్ళు బెల్ట్ అమ్మేదే షాపుల్లో దొరికే నాణ్యమైన మంది అని లిక్కరేంటి? చెప్తారు కదా. అది ఉమ్, బెల్ట్ షాపుల్లో ఉమ్. దొరికే లిక్కరేంటి? లూజ్ లిక్కరే అవును, గదా! అది ఎక్కడి నుంచి కల్తీ పక్క. వస్తున్నాయి అయన్నీ బేసిక్‌గా? ఉమ్, ఉమ్, మాక్సిమం ఏమైపోయిందంటే ఫస్ట్ ఇయరు గవర్నమెంట్‌కి కట్టారు. తర్వాత ఉమ్, ఇటు ఎమ్మెల్యేకి డబ్బులిచ్చుకోవాలి, లేదా ఇన్‌చార్జికి డబ్బులిచ్చుకోవాలి, అధికారులకి డబ్బులిచ్చుకోవాలి, పోలీసులకి డబ్బులిచ్చుకోవాలి, సిండికేట్‌కి డబ్బులిచ్చుకోవాలి. ఇన్నెక్కడి నుంచొస్తాయి? దాంతో క్రమంగా వక్ర మార్గాలు పట్టడం బిగించేశారు మన వ్యాపారులందరూ కూడా. ఉమ్. ఈ బార్‌లోళ్ళ, వైన్ షాపులోళ్ళ వీళ్ళందరూ కూడా. వీళ్ళేం అవును. చేస్తున్నారు? ఈ గోవాదో లేకపోతే కర్ణాటకదో నాన్ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు వీటితో పాటు. ఉమ్, ఇప్పుడు ఎప్పుడైతే మనకి మామూలుగా 25,000 నుంచి 30,000 వచ్చినట్టుంది. జగన్‌కి ముందు ఉమ్, 19,000 ఉండేదప్పుడు చంద్రబాబు టైంలో. ఉమ్, ఉమ్, 17-19,000 ఉండేది. జగన్ ఉమ్, వచ్చాక అది 25,000 ఆదాయం. ఈ ఉమ్. గవర్నమెంట్ సిస్టమ్ పెట్టినందువల్ల. అంటే వాళ్ళే వీళ్ళకి ప్రభుత్వం నడిపింది కాబట్టి ఆ! షాపులు. ఉమ్, పెరిగినియి. ఆ తర్వాత ఉమ్, వీళ్ళొచ్చాక మొదటి ఏడాది పెరగల. అవును. అదే రేంజ్‌లో ఉందన్నమాట. ఇంకో రూపాయి ఉమ్. తగ్గింది గూడా అప్పుడు. కానీ బీర్లు తర్వాత బాగా తాగేశారు ఆ! అప్పటితో ఇప్పటితో అని ఆ అనేది కంపారిజన్ పేపర్‌లో చూపించారు అప్పుడు. రాసుకోవడానికి పరిమితమైంది గానీ, ఇన్‌కమ్ పరంగా ఉమ్, ఆ 25, 24 దగ్గరే సాగింది ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్. ఈ ఉమ్, ఇయర్ ఉమ్, వచ్చేటప్పటికి రేట్ పెరిగింది ఇప్పుడు. ఏది ఉమ్. వినియోగం పెరిగింది. కానీ అవును. టాక్స్ కట్టేవాళ్ళు తగ్గారు. ఉమ్, ఎందుకయ్యంటే ఈ అనధికారిక అమ్మకాలు ఎక్కువ నడవటం వల్ల అన్నమాట. అవును. ఉమ్, ఉమ్, అందువల్ల అది జీఎస్టీ కనిపించట్లేదు. ఉమ్, లేకపోతే ఉమ్, జగన్ టైంలో లెక్కరే 25,000 కనబడేది ప్రతి ఏడాది. అవును. ఉమ్, ప్రతి నెల ఉమ్. కూడా బాగా కనబడేదది. ఒక రకంగా రాష్ట్రానికి ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయా క్రమక్రమంగా? అంటే ఇప్పుడు జగన్ టైంలో ఇసుక మీదన వచ్చేదండి. ఉమ్, లిక్కర్ మీదన వచ్చేది. ఉమ్, అట్లాగే జనానికి డబ్బులివ్వడం వల్ల, ఆ డబ్బులు రొటేట్ అవ్వడం వల్ల వచ్చేది. ఇప్పుడు ఇందులో అవును. డబ్బులు రొటేషన్ లేదు. ఉమ్. ఇవి లేవు. ఈ 2 అంటే గూడా. సార్ సంక్షేమానికి జిఎస్టికి సంబంధం ఉంటుందా సార్? ఎందుకంటే సంక్షేమం అనేది పూర్తిగా పేదలకే వెళ్తుంది అంటారు కదా, వాళ్ళ నుంచి జిఎస్టి ఏముంటది? ఎందుకంటే సంక్షేమం ఇప్పుడు పేదవాళ్ళకి తలా 10,000, 15,000, 20,000 వేశారు. ఆ వేసినటువంటిది వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకోరు. కొంటారు. బట్టలే కొంటారా? టీవీలే కొంటారా? ఫ్రిడ్జ్‌లే కొంటారా? టూ వీలర్‌లే కొంటారా? వినియోగిస్తారు వాటిని. అవి ఉమ్, కొన్నప్పుడు టాక్స్ కట్టాల్సిందే గదా! అవును. సంక్షేమం ఉమ్, ఇచ్చినందుకు జీఎస్టీ రాదు. సంక్షేమం ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టేందుకు వస్తది జీఎస్టీ. ఉమ్, అట్లాగొచ్చేది. రొటేషన్ ఉమ్, అయ్యేదనమాట. వీళ్ళకి ఉమ్. కూడా ఆ మధ్యన అదేది పిల్లలకేశారు గదా డబ్బులు తల్లికి వందనం. తల్లికి అప్పుడు వందనం. ఆ ఉమ్, నెలలో జీఎస్టీ బానే వచ్చింది. ఉమ్, అట్లాగా ఏదన్నా పథకం ఏసినప్పుడు జీఎస్టీ పెరుగుతోంది బాగానే. తర్వాత మళ్ళీ ఉమ్, మామూలుగా ఉంటుందనమాట. అంటే రొటేషన్ ఉంటది అప్పుడు పథకం డబ్బులు అది. వచ్చినప్పుడు. అంటే ఇప్పుడైతే వీళ్ళు పథకానికేసినా గూడా పెద్ద ఖర్చు పెట్టట్ల జనం.
ఎందుకంటే ఉమ్, ఇదివరకు ఏంటి, ఉమ్, ఈ నెలది అయిపోతే రెండో నెలలో ఇంకో డబ్బులు అయ్యి ఒకటి వస్తాయి అనే నమ్మకం ఉండేది. అవునవును. ఇప్పుడు అట్లా నమ్మకం ఏం లేదు కదా, వచ్చిన రూపాయిని దాచుకుంటున్నారు, జాగ్రత్త చేసుకుంటున్నారు, ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రాదు అనేది. అంతే. దీనివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ఒక 2-3 నెలలు ఇదే కంటిన్యూ అయితే ఇబ్బందేనా? అంటే ఇవి నష్టమేం లేకపోవడం కాదు, ఉమ్, రాష్ట్రం యొక్క ప్రగతి మీదన ప్రభావంగా పడుతుంది. ప్రభుత్వాలు, అవును. కేంద్ర ప్రభుత్వం లెక్కలేసేటప్పుడు, ఆర్థిక సంస్థలు లెక్కలేసేటప్పుడు ఇది ఉమ్, మైనస్ కింద కనబడుతుంది అనమాట. కాబట్టి ఉమ్. మళ్ళీ వెంటనే సెటరేట్ చేసుకుంటారు, నాకు తెలిసి వచ్చే నెలలో సెటరేట్ అయిపోతుంది అనుకుంటున్నాను. సార్, ఇంకో కోణంలో అంటే జిఎస్టిని ఎగవేతగా చూడాలా, లేదంటే వసూలు చేయలేకపోతుందా ప్రభుత్వం? అదేం లేదండి, జిఎస్టీ ఎగవేత లేదు, వసూలు చేయకపోవడం కాదు, చేతిలో డబ్బులు లేకపోవడం అంతే. ఎగవేత అయితే ఉమ్, కనుక వీళ్ళు వదిలిపెట్టరు, కేంద్రం కూడా వదిలిపెట్టదు అక్కడ. జిఎస్టీ ఉమ్, ఎగవేతలు మన దగ్గర తక్కువే ఉంటాయి, ఎందుకంటే నువ్వు రన్నింగ్ లో ఉన్నటువంటివి కదా, ఎప్పటికప్పుడు అవును. కట్టేస్తా ఉంటారు కదా. ఉమ్, సమస్య ఉమ్, ఏంటంటే నువ్వు గవర్నమెంట్ డబ్బులు చేతిలో రన్నింగ్ లో లేనప్పుడు కొననప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు ఆ డబ్బులు? నువ్వు అంతే క్రిందటి నెల కదా. జిఎస్టీ 1000 రూపాయలు, ఇదే 1,00,000 కట్టావా, ఈ నెల 2,00,000 కట్టాను ఎట్ట అంటాడు? నువ్వు అమ్మితేనే కదా ఉమ్, కట్టేది, బిల్లింగ్ లెక్క అంతే కదా కదా. కట్టేది. అవునవును. అవును. అదే కదా. రైట్. చూద్దాం. నిజంగా కేంద్ర ఆర్థిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో అయితే మాత్రం 2.7% తగ్గిందట. అయితే ఇది ఇలాగే కొనసాగుతదా? కొనసాగకుండా మళ్ళీ వృద్ధి చెందితే పర్లేదు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్ర అభివృద్ధి మీద ఏ స్థాయిలో ఉంటదనేది అయితే ఖచ్చితంగా చూడాలి. ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక రిమార్క్‌గా కూడా చూడాలా అనేది కూడా ఇంకా ఒక 2, 3 నెలల తర్వాత తేలిపోద్ది.